నమోస్తుతే. గౌరాంగి రాధా బృందావనేశ్వరి వృషభాను సుతే దేవి ప్రణమామి హరిప్రియే. వాంఛాకల్పతరుభ్యస్య కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. జయ శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్త బృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. జయ జయ శ్రీ చైతన్య జయ నిత్యానంద, జయ అద్వైత చంద్ర జయ గౌర భక్త బృంద. జయ జయ శ్రీ చైతన్య జయ నిత్యానంద, జయ అద్వైత చంద్ర జయ గౌర భక్త బృంద. ఓం నమో భగవతే వాసుదేవాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ. హరే కృష్ణ మాతాజీ. ఈరోజు మనము చెప్పుకోవాల్సింది పూతన సంహారము 6వ అధ్యాయం. నందునితో వసుదేవుడు పలుకుతాడు. ఏమంటాడంటే, నందుడా, నువ్వు పన్ను కట్టేది అయిపోయిన తర్వాత నువ్వు తొందరగా గోకులంలోకి వెళ్ళు, ఎందుకంటే అక్కడ ఉత్పాతాలు జరగబోతున్నాయని చెబుతాడు. అప్పుడు నందమహారాజు ఇంటికి తిరిగి వస్తూ గోకులంలో ఏదో ఉత్పాతం జరుగుతుందని వసుదేవుడు చేసిన హెచ్చరిక గుర్తు చేసుకుంటాడు. గుర్తు చేసుకొని అది కొంచెమైనా నిజము ఉండొచ్చని అతడు భయపడతాడు. అతడు భయపడి దేవాది దేవుణ్ణి ఆశ్రయిస్తాడు. భక్తునికి ప్రమాదం వచ్చినప్పుడు దేవాది దేవుణ్ణి కదా ఆశ్రయించేది. పిల్లవాడు ఎలాగైతే ప్రమాదం వచ్చినప్పుడు ఆ తల్లిదండ్రులను ఆశ్రయిస్తాడో అలాగే భక్తుడు కూడా భగవంతుణ్ణి ఆశ్రయిస్తాడు. రాక్షస మంత్రులలో చర్చలు జరిగిన తర్వాత కంసుడు నగరంలోని గ్రామాల్లోని ప్రజలను, చిన్న పిల్లలను, పసిపిల్లలను చంపడానికి పూతన రాక్షసి అనే ఆమెను ఆదేశాలు ఇస్తాడు. ఆమెకు, పూతన అనే రాక్షసికి పసిపిల్లలను చంపమని ఆదేశాలు ఇస్తాడు. ఆమె ఘోరమైన పద్ధతి ద్వారా పసిపిల్లలను చంపే క్షుద్ర విద్యలో ఆమెకు బాగా తెలుసు. అయితే ఆమె పసిపిల్లలను చంపడానికి నగరములలో, గ్రామాలలో వెళ్ళి చిన్న పసిపిల్లలను చంపుతుంది అన్నట్టు. అయితే ఈ క్షుద్ర విద్యలు, కృష్ణనామ సంకీర్తనము ఎక్కడైతే ఉంటుందో అక్కడ ఈ క్షుద్ర విద్యలనేటివి ఏమీ పనిచేయవు. ఎక్కడైతే కృష్ణనామము శ్రద్ధగా చేయబడుతుందో అక్కడ, బృందావనంలో కృష్ణుడు ఎలాగైతే ఉంటాడో అక్కడ కూడా అలాగే ఉంటాడు. అయితే కృష్ణుణ్ణి అనురాగం వల్ల నందమహారాజుకు కొంచెం ఆశ్చర్యము, అంటే భయము కలుగుతుంది. ఆయన మీద చాలా ఎక్కువ ప్రేమ వలన, అనురాగము వలన అట్లా కలుగుతుంది అన్నట్టు. నిజానికి పూతన ఎన్ని శక్తులు ఉన్నప్పటికీ ఆమె కార్యాల వలన అసలు ప్రమాదమే ఉండదు. ఎందుకంటే కృష్ణుడే దేవాది దేవుడు కదా. అందుకే పూతన వంటి రాక్షసిని కేచరి అని అంటారు. ఎందుకంటే ఈమె ఆకాశంలో ఎగురుతుందంట. ఈమె పశ్చిమ భారతదేశాల్లో ఇప్పటికి కూడా కొన్ని క్షుద్ర విద్యలు ఇలాగే చేస్తారంట. అయితే మనము టీవీలలో కూడా చూసాం కదా, క్షుద్ర విద్యల ద్వారా కొంతమందిని చంపడము అలాగే అన్నట్టు. అయితే పూతన ఎటువంటి అనుమతి లేకుండానే గోకులంలో నందమహారాజు ప్రాంగణంలో ప్రవేశిస్తుంది. ఆమె ఎవ్వరి అనుమతి లేకుండానే నందమహారాజు ఇంట్లోకి వెళ్తుంది. ఎందుకంటే ఆమె సుందరమైన స్త్రీరూప ధారణ చేస్తుంది. ఆమె ఆ రాక్షసి యశోద ఇంటిలోకి అడుగు పెడుతుంది. ఆమె ఎందుకంటే విశాలమైన పిరుదులతోటి, ఆమె కర్ణ కుండలాలతోటి, తలలో పువ్వులు పెట్టుకొని ఆమె అందంగా గోచరిస్తుంది. సన్నని నడుము, సౌందర్యవతిగా, అంటే అసాధారణ సౌందర్యం కాక చాలా అందంగా, అంటే ఆమెని ఒక లక్ష్మీ దేవిలాగా అలా సౌందర్యంగా తయారవుతుంది. అందుకే ఎవ్వరు అక్కడ బృందావన వాసులు ఆమెను చూసి చాలా ఆశ్చర్యపోయి ఆకర్షితులయ్యి ఆమె లక్ష్మీదేవి కృష్ణుని కోసము వచ్చిందనుకొని ఆమెను ఎవ్వరు అడ్డగించరు. అమాయక గోప పణితలు వాళ్ళు. ఏంటంటే ఈమె కృష్ణుని చంపడానికి వచ్చిందని వాళ్ళకు తెలియదు కదా.
అలా. తన భర్త కృష్ణుడి కోసమే అంటే ఆమె కృష్ణుని కోసమే లక్ష్మీదేవి వచ్చిందని వీళ్ళు అనుకుంటారు. హ్మ్. ఇంటిలోని ప్రవేశము కలుగుతుంది ఆమెకు. ఎవ్వరు అడ్డగించరు కాబట్టి లోపలికెళ్ళిపోతుంది. అప్పటికే పలువురు పిల్లలను అంటే కొంతమంది పసిపిల్లలను చంపి ఉంటది గదా! ఆమె చంపిన బాలకృష్ణుడిని శయనంపై చూస్తుంది. చూసి ఆమె ఆయన ఏమి కళ్ళు మూసుకొని పడుకుంటాడు. ఏమి తెలియని అమాయక బాలునిలాగా పడుకుంటాడు. పడుకుంటే ఈమె ఏమనుకుంటదంటే, ఈయనే శక్తిహీనుడేమి కాదు. ఈ శిశువు విశ్వాన్ని నశింపజేయగలవడని ఆమె అనుకుంటది. విశ్వమంతా ఈయనే నశింపజేయగలడని ఆమెకు తెలుస్తది. తెలిసి ఆమె అలా అవగాహన చేసుకుంటది. దేవాది దేవుడైన శ్రీకృష్ణుడు అందరి హృదయాలలో ఉంటాడు కదా! హ్మ్. అవసరమైతే ఆయనే తెలివిని అతడే ఇస్తాడు. మరుపుకు కూడా అతడే కారణమని భగవద్గీతలో చెప్పబడింది. అవును కదా! ఇంతకుముందు గూడా మన మాతాజీ గారు చెప్పారు గదా! ఏదైనా మనకు ప్రమాదం సంభవించినప్పుడు, కష్టం వచ్చినప్పుడు గానీ, మనము ఊకే బాధపడుకుంటూ ఉంటాము. కాకపోతే కొన్ని రోజుల తర్వాత మనము మరచిపోతాము. ఆ మరుపు కూడా ఆ కృష్ణ భగవానుడు మనకు ఇస్తడు. నందమహారాజు ఇంట్లో తాను చూస్తున్న శిశువు సాక్షాత్తు దేవాది దేవుడు అని పూతనకు వెంటనే తెలుసుకుంది. ఆమె గూడా ఆ నందమహారాజు ఇంట్లో ఉన్న శిశువు ఆయనే దేవాది దేవుడని ఆమె తెలుసుకుంటుంది. శిశువు రూపంలో శయనించి ఉన్నంత మాత్రాన అతడు శక్తిహీనుడు కాడని కూడా ఆమె తెలుసుకున్నది. భగవదర్పణం భగవంతుని మనుష్య రూపాన్ని ఆరోపించినట్లు అంటే ఆయన మనిషి రూపంలో ఉన్నాడు గదా! అయినా కూడా ఆయనే దేవాది దేవుడే అని ఆమెకు అర్థమైపోయింది. ధ్యానము ద్వారా, తపస్సు ద్వారా ఏ జీవుడు భగవంతుడు కాలేడు. భగవంతుడు భగవంతుడే కదా! శిశువు రూపంలో ఉన్న కృష్ణుడు యవ్వన రూపంలో ఏ రూపంలో ఉన్నా ఆ కృష్ణుడు, చిన్ని కృష్ణుడు పరిపూర్ణుడే. జీవుడు పూర్వము భగవంతుడే అయినను ఇప్పుడు మాయా ప్రభావానికి లోనైండు. ఆయన భగవంతుడే కానీ మాయా ప్రభావం అంటే మనకు మనము మాయలో పడిపోతాం గానీ, ఆ భగవంతునికి మాత్రము మాయ అనేది ఉండది. మ నిప్ మనము భగవంతుని యొక్క భగవంతుని యొక్క అంశాలమే. నిప్పు రవ్వల వంటి వారము. ఈ నిప్పు రవ్వలు మాయా ప్రభావంచే కప్పబడవచ్చు. మనకు ఈ మాయా ప్రభావము కప్పబడుతుంది గానీ, ఆ కృష్ణ భగవానికి మాత్రము ఏ మాత్రము మాయలో పడిపోడు. శ్రీకృష్ణుడు పసిబాలుని స్వభావాన్ని ప్రదర్శిస్తూ పూతన ముఖము చూడకుండా ఉండడానికి అన్నట్లుగా కళ్ళు మూసుకుంటాడు. అయితే ఆయనే ఏం ఏం చేస్తాడు? కళ్ళు మూసుకొని పడుకుంటాడు శయనం పైన. అయితే ఈ కళ్ళు మూసుకోవడాన్ని భక్తులు ఏమనుకుంటారంటే నానా విధాలుగా వ్యాఖ్యానిస్తారు. అయితే ఎంతోమంది పసివారిని చంపి ఉంటది గదా! పూతన. అందుకే ఆ పూతన ముఖాన్ని చూడడానికి ఇష్టం లేక అని కొందరనుకుంటారు. ఆమె అంతరంగం నుంచి చెబుతుంది ఏదో అసాధారణ ప్రేరణ. కృష్ణుడిని ఒడిలోకి తీసుకోవాలంటే ఆమె సంకోచిస్తుంది. తీసుకోవాలా? వద్దా? అనేది లోపల ఆమెకు భయము అనిపిస్తుంది. కానీ ఆమె అశాశ్వాన్ని క అశ్ అశాశ్వాన్ని అంటే ఆమె భయాన్ని పోగొట్టడానికే ఆ కృష్ణుడు కళ్ళు మూసుకున్నాడని మరికొందరు అంటారు. అంటే పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతం. అంటే భగవంతుడు దుష్టులను సంహరించి భక్తులకు రక్షణ కల్పించడానికి అవతరిస్తాడు. అయితే మొదటనే రక్కసిని చంపవలసి వేద నియమానుసారము స్త్రీని ఆమెను ముందే చంపవచ్చు. కానీ వేద నియమానుసారం ఏందంటే స్త్రీని, బ్రాహ్మణుని, గోవులను లేదా బాలుని వధించకూడదు. అంటే శ్రీవధ శ్రీవధ నిషిద్ధము కనుక చేసేది లేక ఆ దేవదేవుడు ఏం చేశాడంటే కళ్ళు మూసుకున్నాడని ఇంకొందరు వ్యాఖ్యానిస్తారు. ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా అనుకుంటారు. పూతన శ్రీకృష్ణుని తన దాదిగా భావించాడు. అంటే పూతన ఆమెను ఒక తల్లిగా అనుకుంటాడు. తన కళ్ళను మూసుకున్నాడనేది ఆమెను తల్లిగా భావించాడు కాబట్టి కళ్ళు మూసుకుంటాడని మరికొందరు అనుకుంటారు. శ్రీకృష్ణుని స్తన్యము చేయడానికే పూతన వచ్చింది. కృష్ణునికి ఆమె పాలు ఇవ్వడానికే వచ్చిందన్నట్టు. అయితే పూతన వచ్చిన తనను చంపడానికే అయినప్పటికీ హ్మ్, కరుణామయుడైన శ్రీకృష్ణును ఆమెను దాదిగా ఒప్పుకున్నాడు. చూడండి కృష్ణుడిని చంపడానికి వచ్చినా కూడా ఆమెను ఒక తల్లిలాగా భావించాడు కృష్ణుడు. ఎంత కరుణామయుడు కృష్ణుడు చూడండి. హ్మ్, వేద సందేశానుసారము 7 రకాలైన తల్లులు ఉంటారు. జన్మనిచ్చిన తల్లి, గురుపత్ని, రాజపత్ని, బ్రాహ్మణ పత్ని, గోవు, దాది, భూదేవి అన్ అనే వారలే ఈ ఏడుగురు. తల్లులు ఏడుగురు ఉంటారు.
అయితే శ్రీకృష్ణుని ఒడిలోకి తీసుకొని స్తన్యపానము చేయడానికి పూతన వచ్చింది. ఆమె తన ఒడిలోకి తీసుకొని పాలియ్యడానికి ఆమె వచ్చింది. కానీ ఆ దేవాది దేవుడు ఆమెను ఆయన తల్లిగా ఒప్పుకున్నాడు. ఒప్పుకొని ఆమె హ్మ్. కళ్ళు కళ్ళు తల్లిగా ఒప్పుకొని కళ్ళు మూసుకున్నాడని మరి ఇంకొకరు గూడా అలా కారణాలు ఒక్కొక్కరు ఒక్కొక్క కారణం ఆమెను తల్లిగా ఒప్పుకొని కళ్ళు మూసుకున్నాడని కొందరనుకుంటారు. కానీ అతడు ఆ తల్లిని అంటే పూతనను ఆహ్, ఆ పూతనను ఆహ్, తన తల్లి అయిన హ్మ్. దేవకికి, యశోదకు ఎంత అవకాశం అంటే ఆమెకి ఎంత యశోదను ఎంత ప్రేమగా చూసుకుంటాడో, ఈమెను కూడా అంత ప్రేమగానే చూసుకున్నాడు. హ్మ్. భౌతిక జగత్తు నుండి ముక్తి లభించుతుంది. యశోదకు ముక్తి వస్తుంది. ఈ పూతనకు కూడా మోక్షము ఇవ్వబడుతుంది. బాలకృష్ణుడు కళ్ళు మూసుకోగానే పూతన అతని ఒడిలోకి తీసుకున్నది. ఆయన కళ్ళు మూసుకోగానే పూతన కృష్ణుడిని ఒడిలోకి తీసుకున్నది. కానీ మృత్యు స్వరూపాన్ని తాను పట్టుకున్నానని ఆమెకు తెలియలేదు. ఆమె మృత్యువునే పట్టుకున్నానని మాత్రం ఆమెకు తెలవలేదు. పామును త్రాడని పొరబడితే మనిషి మరణిస్తాడు. అదే విధంగా కృష్ణుడిని కలుసుకోవడానికి ముందు పూతన అనేక మంది పిల్లలను చంపింది. కొందరు పామును చూసి తాడనుకొని పట్టుకుంటే ఆ పాము కాటేసి చనిపోతది గదా! అలాగే ఈ కృష్ణుడిని కూడా ఆమె మృత్యువును పట్టుకున్నా అని ఆమెకు అర్థము కాలేదు. కృష్ణుడు కూడా ఇంతకుముందు పసిపిల్లలందరిని చంపింది కదా! అందరి పిల్లలలాగే ఇతను కూడా అనుకోని భ్రమ పడుతది, పొరపాటు పడుతది. కానీ శీఘ్రమే తనను చంపే పన్నాగాన్ని ఆమె చేత పట్టుకుంది. ఆమె ఏం చేసింది? ఇగ ఈయనని కృష్ణుడిని చంపాలే అనుకుంది. బాలకృష్ణ పూతన తన ఒడిలోకి తీసుకున్నప్పుడు యశోద, రోహిణులు కూడా అక్కడే ఉంటారు. అయినప్పటికీ ఆమె అందంగా వస్త్రధారణ చేసి, మాతృవాత్సల్యము చూసిన కారణంగా వారు ఆమెను అడ్డగించలేరు. ఎందుకంటే ఆమె చాలా అందంగా సౌందర్యవతిగా వచ్చి, ఒక మాతృవాత్సల్యంతోటి కృష్ణుడిని ఒడిలోకి తీసుకుంటుంది. ఆమె చక్కగా అలంకరించబడుతుంది గదా! ఆమె చంపడానికి వచ్చిన కత్తి అని వాళ్ళకు తెలియదు గదా! పూతన తన స్తనాలను విషాన్ని పూసుకొనొస్తుంది. తన రొమ్ములకు విషపూరితమైన విషాన్ని పూసుకొని వస్తుంది. కృష్ణుని ఒడిలోకి తీసుకోగానే ఆమె స్తన్యపానము చేయసాగింది. కృష్ణుడిని ఒడిలోకి తీసుకొని ఆమె పాలియ్యడం మొదలుపెట్టింది. సైన్యము చేయగానే ఆ బాలుడు చనిపోతాడని ఈమె అనుకుంటుంది. మరణిస్తాడని ఆమె ఆశించింది. కానీ బాలకృష్ణుడు సైన్యాన్ని కోపంగా నోటిలోకి పెట్టుకుంటాడు. బాలకృష్ణుడు నోట్లోకి కోపంగా పెట్టుకుంటాడు. పెట్టుకొని విషపూరితమైన పాలతో పాటు ఆమె ప్రాణాన్ని కూడా త్రాగేస్తాడు. పాలతో పాటు ఆమె ప్రాణాన్ని కూడా త్రాగేస్తాడు. అంటే ఆ దేవాది దేవుడు పూతన సైన్యము చేస్తూనే ఆమె ప్రాణాలు కూడా త్రాగి సంహరిస్తాడు. ఆమె ప్రా ఆమెకు ఆమె స్థైన్యము ఇస్తుంది గదా! పాలిస్తుంటే పాలతో పాటు కృష్ణుడు ఏం చేస్తాడంటే ఆమె ప్రాణాన్ని కూడా తీసేస్తాడన్నట్టు. పూతన కృష్ణునికి స్తన్యపానం చేయడానికి వచ్చింది కాబట్టి, ఆమె పూతన శ్రీకృష్ణునికి పాలివ్వడానికి వచ్చింది కాబట్టి, ఆ దేవదేవుడు ఆమె కోరిక తీరుస్తాడు. కోరిక తీర్చి తల్లిగానే భావిస్తాడు. భావించి కోరిక తీర్చి అతడు అంతటి కరుణామయుడు. చూడండి కృష్ణుడిని చంపడానికి వచ్చిన పూతనను కూడా అతడు తల్లిగా అనుకున్నాడు. అనుకొని ఆమె కోరికను కూడా తీర్చేస్తాడు. కానీ ఆమె చేసే ఘోరమైన కార్యాలు చాలా ఉన్నాయి కదా! చిన్న చిన్న పిల్లలను అందరిని చంపినందుకు ఆమెను వధిస్తాడు. కృష్ణుని చేత చంపబడిన కారణంగా ఆ రక్కసి మోక్షాన్ని పొందుతుంది. కృష్ణుని చేత చంపబడుతుంది కదా! అందుకని ఆ దేవాది దేవుడి చేతులనే మరణిస్తుంది కాబట్టి ఆమె మోక్షాన్ని పొందుతుంది. కృష్ణుని సైన్యాన్ని నిష్పీడనం చేస్తూ ప్రాణాన్ని హరించిన కారణంగా పూతన కాళ్ళు, చేతులు చాచి నేలపై పడి బాలక నన్ను విడిచిపెట్టు అని అపారంగా గట్టిగా అరుస్తూ చెమటలు కక్కిన ఆమె దేహమంతా తడిసి ముద్దయిపోతుంది. ఆమె అరుస్తది. అసలు కృష్ణుడు వదిలిపెట్టడు. బాలక వదులు, వదులు అని ఆమె చాలా ఆర్తనాదాలు చేస్తది. చేసి ఆమె మొత్తము దేహమంతా తడిసి ముద్దయిపోతది. ఆహ్, ఆర్తనాదం చేస్తూ ఆ రక్కసి మరణించినప్పుడు
భూ భూమాకాశములో ఊర్ధ్వ అధోలోకాలలో అన్ని దిక్కులలో ప్రతిధ్వని కలుగుతుంది. భూమి, ఆకాశము, క్రింది లోకాలు, పైన లోకాలు అన్నిటిలో ప్రతిధ్వని అంటే పెద్ద పిడుగు వలె హ్మ్. శబ్దము వస్తుంది. అంత పెద్ద శబ్దం వస్తుంది. జనులు పిడుగు పడుతుందా అని అనుకుంటారు. ఆ విధంగా పీతన ఆ విధంగా పూతన పీడ తొలగిపోతుంది. అట్లాగా పూతన తొలగిపోతుందన్నట్టు. అప్పుడు మహారాక్షసి ఏం చేస్తుంది? తన నిజ రూపాన్ని దర్శిస్తుంది. నిజ రూపాన్ని దర్శించగానే భయంకరమైన నోరు, కాళ్ళు, చేతులు ఆమె చాచి క్రింద పడి ఇంద్రుని వజ్రాయుధముచే కొట్టబడిన నేలబడిన వ్రతాసురుని వలె ఆమె నేల కూలిపోతుందన్నట్టు. ఆమె నేల మీద పడిపోతుంది. ఆమె పొడవైన శిరోజాలు శరీరమంతా చిందరబందంగా హ్మ్. కప్పుకుంటాయన్నట్టు. ఆమె 12 మైళ్ళ పొడవు అంటే ఆమె 12 అడుగుల 12 కిలోమీటర్ల కన్ పన్ సారీ కన్ 12 కిలోమీటర్ల అంత కిలోమీటర్ల పొడవు ఉంటుంది. ఆమె హ్మ్, జుట్టు మొత్తము చిందరవందరంగా అయిపోతుంది. ఆ మహాకాయాన్ని చూసిన వారందరూ ఆశ్చర్యపోతారు. అంత పెద్దగుంటదండి. 12 కిలోమీటర్లంటే అసలు చాలా పెద్ద గదా! ఆమెను చూసి అందరూ ఆశ్చర్యపోతారు. ఆమె దంతాలు నాగేటి కర్రలను పోలుతాయి. అంటే దంతాలంటే నాగలి దున్నుతారు గదా! ఆ కర్ర ఎంత పొడవుంటదో అంత పొడవుగా ఉంటాయి. ఆమె నాసిక రంధ్రాలు కొండ గుహల వలె కనిపిస్తాయి. ఆమె ముక్కు రంధ్రాలెట్లా ఒక కొండ గుహలెట్లుంటాయో అలా కనిపిస్తాయి. ఆమె స్తనాలు చిన్న కొండల్లాగా గోచరిస్తాయి. ఆమె రొమ్ములు కొండల లెక్క ఉంటాయి. విశాలమైన తామర పొదల్లాగా కనిపిస్తుంది. ఆమె జుట్టెట్లా పొదలు, చెట్ల పొదలంటారు గదా! అలా కనిపిస్తుందన్నట్టు. ఆమె నేత్రాలు అందకుపాలంగా, ఆమె ఉరువులు నటీతలముగా, ఆమె 2 భుజాలు పెద్ద వంతెనలాగా, ఆమె కడుపు ఎండిపోయిన చెరువులాగా కనిపిస్తుంది. చూడండి ఆమె శరీరం అసలు ఎట్లా ఉందో, అసలు ఒక కడుపు ఎండిపోయిన చెరువంటే ఎంత పెద్దగుంటుందండి చెరువు, అంత పెద్దగా ఉంటుంది. ఆమె భుజాలు కూడా వంతెనలున్నట్టు ఉంటాయంట. చూసి గోపికలు ఆశ్చర్యపోతారామె. అసలు ఆమె శరీరాన్ని చూసి ఆశ్చర్యపోతారు. ఆమె నేలపై పడగానే కలిగిన భీకరమైన ధ్వని వస్తుంది. చాలా పెద్ద సౌండ్ వస్తుంది. రాగానే వాళ్ళ చెవులు మొత్తము ఇట్లా మనకు పిడుగు పడితే ఎలా పెద్ద సౌండొస్తే చెవులు ఎట్లా అదైతదో వాళ్ళకట్లా అయితది. గుండె వేగంగా కొట్టుకోసాగుతుంది. అక్కడి ప్రజలందరికీ గుండె వేగంగా కొట్టుకుంటుంది. పూతన ఒడిలో బాలకృష్ణుడు నిర్భయంగా ఆడుకుంటాడు. ఆమె చనిపోయాక ఆమె పైన మంచిగా ఆడుకుంటుంటాడు. ఆక్ ఆడుకుంటుంటూ కనిపించగానే గోపికలు వేగంగా వచ్చి అతనిని ఎత్తుకుంటారు. ఎత్తుకొని యశోదారోహిణులు, ఇతర గోపికలు ఆ బాలుని శరీరము చుట్టూ ఆవుతోకను తిప్పి దిష్టి తీస్తారు. ఆవుతోక చుట్టి ఆవుతోక మొత్తము కృష్ణుని చుట్టూ తిప్పి దిష్టి తీస్తారు. గోమూత్రముతో అతనికి స్నానము చేయించి, గోధూళిని అతనికి దేహానికి పూస్తారు. చిన్ని కృష్ణునికి భవిష్యత్తులో ఎటువంటి ఆపదలు రాకూడదనే ఇదంతా చేస్తారు. చూడండి కృష్ణుడిని తీసుకొచ్చి గో గోతోక మొత్తము చుట్టి దిష్టి తీస్తారు. గోమూత్రంతోటి స్నానం చేస్తారు. గోపేడను అతనికి రుద్దుతారు. ఇదంతా అతనికి అవసరం లేదు. కానీ ఈ సమాజానికి ఎంత ప్రాధాన్యమో ఈ సంఘటన స్పష్టంగా చూపించడానికే ఇలా చేస్తారు. కృష్ణుని దివ్య శరీరానికి ఎటువంటి రక్షణ అవసరమే లేదు. ఎందుకంటే ఆయననే దేవాది దేవుడు కనుక. కానీ గోవు యొక్క ప్రాధాన్యత మనకు బోధించడానికే ఇదంతా చేశారు. హ్మ్. ఈ శుద్ధ కార్యక్రమము పూర్తిగానే యశోదారోహిణులు, ఇతర గోపికలు హ్మ్. దుష్ట ప్రభావాల నుండి కృష్ణునికి రక్షణనివ్వడానికి విష్ణునామాలను ఉచ్చరిస్తారు. ఇదంతా అయిపోగానే హ్మ్. యశోద, రోహిణులు, ఇతర గోపికలు ఉంటారు గదా! వాళ్ళందరూ కృష్ణుని రక్షణ కోసము విష్ణునామాలను ఉచ్చరిస్తారు. మంత్రోచ్చరణకు ముందు ఆచరణము అంటే ఆచమనీయం చేస్తారు గదా! అట్లా హస్త పాదములను అంటే కాళ్ళను, చేతులను కడుక్కొని, శుద్ధిపరచుకొని 3 సార్లు ఆచమనం చేస్తారు. ఆ తర్వాత వారు మంత్రోచ్చరణకు ఉపక్రమించి కృష్ణ హజుడా నీ పాదములను రక్షించుగాక, మణిమంతుడు నీ మోకాళ్ళను రక్షించుగాక, యజ్ఞుడు నీ ఉరువులను రక్షించుగాక, అచ్యుతుడు నీ కటితడములను రక్షించుగాక,
అయగ్రీవుడు నీ ఉదరమును రక్షించుగాక. కేశవుడు నీ హృదయాన్ని రక్షించుగాక. ఈశుడు నీ వక్షస్థలాన్ని రక్షించుగాక. సూర్యుడు నీ కంఠమును రక్షించుగాక. విష్ణువు నీ భుజములను రక్షించుగాక. ఉరక్రముడు నీ ముఖమును రక్షించుగాక. ఈశ్వరుడు నీ శరీరమును రక్షించుగాక. చక్రధరుడు నీ ముందు ఉన్న భాగము రక్షించుగాక. గదాధరుడు నీ వెనుక భాగమును రక్షించుగాక. ధనుర్ధరియగు మధుసూదనుడు నీ కుడివైపుని రక్షించుగాక. హజనుడు నీ ఎడమవైపు రక్షించుగాక. శంఖధారి అయిన ఉరుఖాయుడు నిన్ను అన్ని కోణముల నుండి రక్షించుగాక. ఉపేంద్రుడు నిన్ను పైభాగము నుండి రక్షించుగాక. గరుడు భూతలము మీదనున్న నిన్ను రక్షించుగాక. హలధరుడు నిన్ను నలుదిక్కుల నుండి రక్షించుగాక. పరమ పురుషుడగు ఋషికేశుడు నీ సకలేంద్రియములను రక్షించుగాక. నారాయణుడు నీ ప్రాణాలను రక్షించుగాక అని శ్వేత ద్విదీప్తమయమైన నారాయణుడు నీ చిత్తమును రక్షించుగాక. యోగేశ్వరుడు నీ మనస్సును రక్షించుగాక. వృచ్చిగర్భుడు నీ బుద్ధిని రక్షించుగాక. దేవాది దేవుడు నీ ఆత్మను రక్షించుగాక. ఆడుకునే సమయములో నిన్ను గోవిందుడు అన్ని వైపుల నుండి రక్షించుగాక. నిద్రించేటప్పుడు నిన్ను మాధవుడు అన్ని విపత్తుల నుండి రక్షించుగాక. నడిచేటప్పుడు నిన్ను వైకుంఠపతి పడిపోకుండా రక్షించుగాక. కూర్చునేటప్పుడు నారాయణుడు నీ పూర్తి రక్షణను నొసగుగాక. భోజనము చేసే సమయములో నీకు సర్వయజ్ఞపతి రక్షణము నొసగుగాక అని పలికారు. చూసినావా? ఇలా దే యశోద, రోహిణిలు, ఇతర గోపికలందరూ ఇలా ఉచ్చారణ చేస్తారు. ఈ విధంగా యశోద బాలకృష్ణుని వివిధ దేహాంగాల రక్షణ కోసము విష్ణు నామోచ్చరణ చేసింది. డాకినీలు, యాతినీలు అని నానా రకాలైన భూత ప్రేతాల నుండి తన పిల్లవాడికి రక్షణ కల్పించాలనే యశోద కృతనిశ్చురాలయ్యింది. కానీ ఎక్కడైతే భగవన్నామము జపకీర్తనలు జరుగుతాయో అక్కడ ఈ భూత ప్రేతాదులకు ఏది ఉండదన్నట్టు. ఉండవు. భూత ప్రేతాదులు అనేటివే ఉండవు. గోవులు విష్ణు నామాలను గురించిన వేద దేశాల పట్ల యశోదకు పూర్తి విశ్వాసం ఉన్నది. అందుకే తన బాలుని రక్షణార్థము ఆమె గోవులను విష్ణు నామాన్ని ఆశ్రయిస్తుంది. తన పిల్లవాడికి రక్షణార్థం ఆమె విష్ణు నామాలను ఉచ్చరించింది. కృష్ణుడు తనను తానే రక్షించుకున్నాడు కనుక అతనిని రక్షించనవలసిన అవసరమే లేదు. కృష్ణుడు తనను తానే రక్షించుకుంటాడు. అతను అసలు ఎవ్వరూ రక్షించని అవసరం లేదు. అతనే దేవాది దేవుడు కదా. అయినా బృందావనములో గోపికలు కృష్ణ రాగాన ముగ్ధులై అతనిని రక్షించాలనుకుంటారు. వీళ్ళకి తెలియదు కదా దేవాది దేవుడని, వాళ్ళు రక్షించాలని అనుకుంటారు. ఈ శ్రీకృష్ణుడు బాలుని రూపంలో ఆడుకుంటున్న దేవుడని వారు తెలుసుకోలేకపోతారు. ఈయననే ఆ దేవాది దేవుడని వాళ్ళు తెలుసుకోలేకపోతారు. పిల్లవాని రక్షణార్థము అన్ని కార్యక్రమాలు పూర్తి చేసిన తర్వాత, ఇవన్నీ కార్యక్రమాలు అన్ని అయిపోయాక విష్ణు స్మరణ చేసిన తర్వాత యశోదామాత అతనిని ఒడిలోకి తీసుకొని స్తన్యం ఇస్తుంది, అంటే పాలిస్తుంది. ఆ విధంగా విష్ణు మంత్రంతో తన పిల్లవాడు సురక్షితుడైతాడని ఆమె అప్పుడు భావించింది. ఇంతలో పన్ను చెల్లించడానికి మధురకు వెళ్ళిన గోవులు ఇంటికి తిరిగి వస్తారు. అంటే ముందు చెప్తాడు కదా వసుదేవుడు నందమహారాజుకు గోకులములో ఏదో ఉత్పాతం కలుగుతుందని, అది గుర్తొస్తుంది. అప్పుడు గుర్తొచ్చి అతడు మహా ఋషియో మహాయోగియో అని ఉండవచ్చునని తలుస్తాడు అన్నట్టు ఈ నందమహారాజు. లేకపోతే బృందావనములో జరిగిన సంఘటనలు అతడు ముందే ఎట్లా చెప్పగలిగాడు అని అతనికి అనిపిస్తుంది. తదనంతరము వజ్రవాసులందరూ ఆ మహాకాయాన్ని ముక్కలుగా నరికి కట్టెలలో కాల్చడానికి కుప్పలు పెడతారన్నట. పెద్ద మహాకాయాన్ని మొత్తం ముక్కలు నరుకుతారు. నరికి కుప్పలుగా కాల్చబడతారు. పూతన దేహాంగాలు అగ్నిలో దహించిన రేగిన పొగ అగరు సుగంధముతో నిండి ఉంటుంది. ఆమె దేహము కాల్చినప్పుడు సుగంధముతో నిండి ఉంటుంది. పూతన శ్రీకృష్ణునిచే చంపబడమే అగరు సుగంధానికి కారణం. ఆమె ఆ దేవాది దేవునితోటి చంపబడుతుంది కాబట్టి ఆమెను కాల్చడం వల్ల సుగంధం వస్తుంది. అంటే పూతన అన్ని పాపాల నుండి బయటపడుతుంది. ఆమె దేవతా శరీరాన్ని
పొందగలుగుతుందన్నట్టు. భగవంతుడు పూర్ణ దయామయుడు అనడానికి ఇదే ఒక ఉదాహరణ. చూడండి, ఆమె చంపడానికి వచ్చినా కూడా ఆ దేవాది దేవుణ్ణి అతనికి ఆమె దగ్గర పాలు తాగి ఆమెను చంపివేసి ఆమెకు హ్మ్, పాపాలన్నీ ఆమె నుండి బయటపడేసి ఆమెను దేవతా శరీరాన్ని ఆమెకు ఇస్తాడు. పూతన కృష్ణుని చంపడానికే వచ్చింది. అయినా కూడా కృష్ణుడు స్తైన్యపానం చేస్తాడు చూడండి. ఆమె చంపడానికొచ్చినా కూడా ఆమె దగ్గర పాలు తాగి, కాబట్టి ఆమె వెంటనే పునీతురాలయితుంది. ఆమె దగ్గర పాలు తాగుతాడు కాబట్టి ఆమె అన్ని పాపాలు పోయి పునీతురాలయితుంది. ఆమె మృత శరీరం కూడా దివ్య గుణాన్ని పొందుతుంది. ఆమె శరీరం కూడా రాక్షస గుణాలు కాక దివ్య గుణాన్ని పొందుతుంది. పిల్లలను చంపడమే ఆమె కర్తవ్యము. పిల్లల రక్తము త్రాగడము ఆమెకు చాలా ఇష్టము. కృష్ణుని పట్ల ద్వేషం ఉన్నప్పటికీ అతనికి ఆమె పాలిస్తుంది. కారణంగా ఈ రక్కసి మోక్షగతిని పొందుతుంది. ఆమె ఆ దేవాది దేవుడిని చంపడానికి వచ్చినా కూడా ఆమె పాలిస్తుంది కాబట్టి ఆమె మోక్షాన్ని పొందుతుంది. అయితే దేవాది దేవుడు ఎల్లరి హృదయాలలో పరమాత్ముడై ఉంటాడు. చూడండి, దేవాది దేవుడు అందరి హృదయాల్లో ఉంటాడు అని చెప్పడానికి ఇదే ఒక ఉదాహరణ. అయితే దేవాది దేవుడు హ్మ్, అతని ప్రేమానురాగాలతోనూ ఆమె మాతృవాత్సల్యంతోనూ నిరంతరము సేవించేవారి. ఇంకా ఏముంటుంది చెప్పండి? ఆయనను ప్రేమతో నిరంతరము మాతృవాత్సల్యంతో సేవించే వారికైతే ఇక చెప్పనవసరం లేదు. చంపడానికి వచ్చిన పూతనకే మోక్షం వచ్చిందంటే నిరంతరము అతనిని సేవించే వారికైతే ఇక మాటలలో మనము చెప్పలేము. కనుక సారాంశం ఏమిటంటే భగవత్ సేవలో కొద్దిపాటి శక్తిని వినియోగించిన అది మనిషికి ఎంతో దివ్యమైన లాభాన్ని చేకూరుస్తుంది. ఈ విషయమే భగవద్గీతలో స్వల్పమపస్య ధర్మస్య త్రాయతే మహతో భయాత్ అని వివరించబడింది. కృష్ణ భక్తి భావనలో చేసే భక్తియుక్త సేవ ఎంత ఉదాత్తమమైన అంటే తెలిసి కానీ తెలియక కానీ చేసిన కృష్ణునికి చేసిన కొద్దిపాటి సేవ అయినా మనిషికి మహోన్నత లాభాన్ని ఇస్తుంది. చూడండి, మనము తెలిసి కానీ తెలియక కానీ ఏదైనా కొంచెము చేసిన కృష్ణునికి అది మనకు చాలా లాభాన్ని ఇస్తుంది. పుష్పాలతో శ్రీకృష్ణుని పూజించినప్పుడు, పుష్పాలతోటి కృష్ణుని పూజించినప్పుడు ఆ చెట్లు కూడా ఆ చెట్టులోని జీవునికి కూడా లాభం ఉంటుందంట. కృష్ణుని కృష్ణునికి ఫలపుష్పాలు పెడతాము కదా! ఆ ఫలములిచ్చే చెట్లకు కూడా లాభము లాభాలు పొందుతాయి. కాబట్టి అర్చనా పద్ధతి సర్వులకు లాభదాయకము. అందుకే మనమందరము ఆ దేవాది దేవుడికి అర్చన చేయాలి. శ్రీకృష్ణుడు బ్రహ్మ రుద్రాది దేవతలచే సర్వదా పూజింపబడేవాడు. ఆయనే బ్రహ్మ రుద్రాద్రి అంటే శివుడు వాళ్ళే అతన్ని పూజిస్తారు. అయితే పూతన ఎంతటి అదృష్టవంతురాలంటే శ్రీకృష్ణునే ఆమె వడిలో చిన్నవాడి బాలుడిలాగా ఆడుకున్నాడు. చూడండి, అసలు ఆ దేవాది దేవుడు ఆ బ్రహ్మ శివుని చే పూజింపబడేట ఆయనే ఈమె ఇంత రాక్షసి అయినా పూతన వడిలో ఆయనే చిన్న బాలునిలాగా ఆడుకున్నాడు. మహర్షులచే మహాభక్తులచే పూజింపబడే శ్రీకృష్ణ పాదాలు పూతన శరీరాన్ని తాకాయి. మహాభక్తులు మహర్షుల చేత ఈయన పూజింపబడతాడు. అలాంటి అతని పాదాలు ఆమె శరీరాన్ని తాకుతాయి. జనులు శ్రీకృష్ణుని పూజించి భక్తి శ్రద్ధలతో నైవేద్యాలు సమర్పిస్తారు. కానీ ఆ దేవాది దేవుడు తనంతట తానే పూతనని గ్రోలాడు. చూడండి, ఆమెను చంపడానికి వచ్చిన ఆ పూతనని కూడా ఆమెను ఒక తల్లిగా భావించి ఆమె దగ్గర పాలు త్రాగి ఆమెకు మోక్షాన్ని ఇస్తాడు. శత్రువు రూపంలో ఏదో కొద్దిగా ఇచ్చినంతకే పూతన అంతటి మహాలాభాన్ని పొందింది. చూడండి, ఆమె శత్రువు రూపంలో వచ్చి అతన్ని చంపడానికి వచ్చి కూడా ఆమె చాలా కొన్ని పాలు ఇయ్యడం ద్వారా ఆమె మాతృవాత్సల్యంతోటి పాలు ఇవ్వడం వల్ల ఆమె చాలా లాభము పొందుతుంది. ఇదే ప్రేమానురాగంలో శ్రీకృష్ణుని ఆచరించినప్పుడు కలిగే లాభము ఎట్లా గమనించగలం చూడండి. చాలా ప్రేమతోటి ఆమె రాక్షసాయి చంపడానికి వచ్చే ఆమె కృష్ణుని వడిలోకి తీసుకొని పాలియ్యడం వల్లనే ఆమె మోక్షం పొందింది. ఎల్లవేళలా కృష్ణుని ప్రేమతోటి
ప్రేమతోటి ఆరాధించే వారికైతే ఇక మనము మాటలలో చెప్పలేము. వారికి మోక్షము తప్పకుండా వస్తుంది. పూతన రాక్షసి అయినప్పటికీ దేవాది దేవునికి తల్లి అయ్యే స్థానాన్ని పొందగలిగింది. ఆమె రాక్షసి అయినా గూడా ఆమె తల్లి అయ్యే స్థానాన్ని కృష్ణునికి తల్లి అయ్యే స్థానాన్ని పొందగలిగింది. కాబట్టి కృష్ణునికి క్షీరాన్ని ఒసగిన గోపికలు, గోవులు కూడా ఎంతటి మహోన్నత స్థానాన్ని పొందుతారో చూడండి. ఎల్లవేళలా కృష్ణునితోటి ఉండే గోపికలు, గోవులు, గోపాలురు అందరూ కూడా మనమైతే ఇగ చెప్పనవసరం లేదు. వాళ్ళు మోక్షానికే వెళ్ళిపోతారు. కాబట్టి శ్రీకృష్ణుడు దీర్ఘకాలం అంటే కొంచెము కాలము స్తన్యపానము చేసిన పూతన మోక్షాన్ని పొందడంలో సందేహం లేదు. ఆమె కొద్ది కాలము ఆమె పాలు ఇచ్చినందుకే ఆమె మోక్షాన్ని పొందింది. బృందావనములో ప్రేరానురాగాలు కృష్ణుని సేవించిన గోపగోపికలంటే ఆయనను ప్రేమగా చూసిన గోపికలు అందరూ మోక్షాన్ని పొందుతారు. పూతన శరీరాన్ని దగ్ధం చేసినప్పుడు బయల్వడిన పొగ సుగంధముగా ఉంటుంది. ఆమెను కాల్చేసిన తర్వాత ఆ పొగ సుగంధంగా వస్తుంది. అయితే అక్కడి బృందావన వాసులు ఈ సుగంధము ఎక్కడి నుండి వస్తుంది అని వాళ్ళు ఒకరికొకరు ప్రశ్నలేసుకుంటారు. అప్పుడు ఆ విధంగా చర్చించుకుంటుంటే ఆ సమయములో ఆ సుగంధము పూతన శరీరము వచ్చిందని అప్పుడు వాళ్ళు గ్రహిస్తారు. వారికి కృష్ణుడంటే ఎంతో ఇష్టము. పూతనను కృష్ణుడే చంపాడని విషయాన్ని తెలియగానే ఆ చిన్ని కృష్ణుణ్ణి దీవిస్తారు. పూతన శరీరాన్ని దగ్ధం చేసిన తర్వాత నందమహారాజు ఇంటికి వచ్చి కృష్ణుని ఒడిలోకి తీసుకొని తలను నిమురుతాడు. ఈ విధంగా తన పిల్లవాడు గొప్ప ఉపద్రవము నుండి అంటే ప్రమాదము నుండి బయటపడ్డాడని అతడు ఎంతో సంతృప్తి చెందుతాడు. శ్రీకృష్ణుడు పూతనను సంహరించిన చరితాన్ని భక్తి శ్రద్ధలతో వినేవాడు నిశ్చయంగా గోవిందుని అనుగ్రహాన్ని పొందుతాడని శ్రీల సుఖదేవ స్వామి ఫలశ్రుతి తెలియజేశారు. ఈ అవకాశం ఇచ్చిన పరిపూర్ణ పద్మావతి మాతాజీకి కృతజ్ఞతలు. నేను ఏదైనా తప్పులు చెప్పుంటే క్షమించండి. హరే కృష్ణ మాతాజీ. ఎవరికైనా డౌట్ ఉంటే చెప్పండి. హరిబోల్ మాతాజీ, చక్కగా చెప్పారు. స్లోగా బాగా చెప్పారు. చూడండి, ఆమె పూతన రాక్షసి అయినా కూడా కృష్ణుని చంపడానికి వచ్చినా కూడా కొన్ని పాలు ఇవ్వడం వల్ల ఆమె మోక్షాన్ని పొందిందంటే కృష్ణుణ్ణి అసలు రోజు ఆరాధించే వాళ్ళకు అసలు ఇక మోక్షము కంపల్సరీ. అసలు చాలా బాగా నిర్ణయించారు, డిసైడ్ చేశారు మోక్షం. అంటే చదువుతుంటే ఆ కృష్ణ పుస్తకమే అలా ఉంటది అనమాట. చాలా నిజంగా మాతాజీ. అసలు ఏ కొద్ది తెలిసి తెలియక కొంచెం సేవ చేసినా కూడా కృష్ణుడు అసలు మనకు ఎంత మోక్షాన్ని ఇస్తాడు అనేది అర్థమైపోయింది నాకు ఈ కథ ద్వారా. అదే అంటే మనకి ఏంటి అంటే ఇప్పుడు కృష్ణ కథలు చెప్పుకోమన్నారు. మనమే కావాలంటే ఏదో చిట్ చాటింగ్తో కూడా టైం పాస్ చేయొచ్చు, క్లాస్ నడిపియచ్చు. కానీ ఇలా చెప్పడం అనేది మన గురువుల యొక్క ఆదేశము, వాళ్ళ పాటించడము, మనం రావడము, ఇక్కడ ఫాలో అవ్వడము, ఇదంతా కూడా మన అదృష్టం. అది జన్మాష్టమి సందర్భంగా ముందు వెనకాల రాధాష్టమి 31వ తారీఖు వస్తుంది చూడండి. రాధాష్టమి వరకు మనం ఈ కథలు చెప్పుకుంటాము. సో మన అదృష్టం ఇదంతా కూడా. అండ్ మీ వరకు వస్తే కనుక చాలా 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 బాగా చెప్పారు మాతాజీ. థ్యాంక్ యూ మాతాజీ. లాంగ్వేజ్ ఫస్ట్ టైం కదా, కొంచెం భయపడాను, భయం వచ్చింది. ఉంటది అది ఫస్ట్ టైం కాదు, 100th టైం అయినా కొంచెం ఆడియన్స్ ముందుకు వస్తున్నామంటే అంటే కొంచెం ఒక సత్సంగ్ ముందు వస్తున్నామంటే కొంచెం ఉంటది ఆ భయం అనేది. చెప్తుంటే నెమ్మదిగా పోతుంది. సో చాలా బాగా చెప్పారు మీరు. మీ లాంగ్వేజ్, వీడియో అడ్జస్ట్మెంట్స్ అన్నీ కూడా, వాయిస్ కూడా చాలా బాగుంది. అన్నీ చాలా బాగా చెప్పారు. ఇంకా కూడా మీరు చెప్తూ చూడకుండా చెప్పడం కూడా మీకు నెమ్మదిగా వచ్చేస్తుంది. చూడకుండానే చెప్దాం అనుకున్నా మాతాజీ, కానీ మళ్ళీ ఇంకా తడబడతానే చూసి చెప్పడం చాలా మంచిదమ్మా. తప్పు కంటే చూసి చెప్పి మనకు ఆ వరుసగా ఎన్నో వర్డ్స్ ఇస్తారు కదా డిస్క్రిప్షన్ లో, అవి చూసి చెప్పడంలోనే మనకు బెనిఫిట్, వినే వాళ్ళకి కూడా బాగుంటది. అందుకనే చూసి చెప్పిన ఫస్ట్ టైం కదా అని మాతాజీ.
నెమ్మది నెమ్మదిగా అలవాటు చేసుకోండి. చాలా బాగా చెప్పారు. కంగ్రాచ్యులేషన్స్. థ్యాంక్ యూ మాతాజీ, థ్యాంక్ యూ. రేపు ఎవరు చెప్తున్నారమ్మా? మనీషా. రేపు జయశ్రీ మాతాజీ చెప్తున్నారు మాతాజీ. జయశ్రీ మాతాజీ, మీరు కూడా చక్కగా ప్రిపేర్ అవ్వండి. చెప్పేటప్పుడు కృష్ణ. ఎక్కువ తడబాట్లు లేకుండా చక్కగా చెప్పుకోవడానికి మనం ప్రయత్నం చేయాలి. ఓకే, ఓకే మాతాజీ. ఇదంతా మనం మాతాజీ చెప్పిన పాయింట్స్ 2-3 రేపు దాంట్లో కూడా ఉన్నాయి మాతాజీ. వెరీ నైస్. రైట్. ఓకే, బాగా ప్రిపేర్ అవ్వండి. పుస్తకాలు ఉండేవాళ్ళు, లేని వాళ్ళకి మనీషా మాతాజీ నోట్స్ పంపిస్తారు. అవి చూసుకొని చక్కగా చెప్పడానికి ప్రయత్నం చేయండి. హరే కృష్ణ. చూడండి, ఇంకెవరైనా కామెంట్స్ చెప్పాలంటే. హరి బోల్ మాతాజీ, చాలా బాగా చెప్పారు. ఉమా మాతాజీ థ్యాంక్ యూ మాతాజీ, థ్యాంక్ యూ. చాలా నిదానంగా, కొంచెం భయం అనేది ఉంటది. రేపు నేను ఎలా చెప్పాలి అనేది మిమ్మల్ని చూసి ఇన్స్పిరేషన్. కృష్ణ మాతాజీ, హరి బోల్ మాతాజీ. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. హరి బోల్. హరే కృష్ణ మాతాజీ, ఉమా మాతాజీ బాగా చెప్పారు మాతాజీ, చాలా బాగా చెప్పారు. హరే కృష్ణ మాతాజీ, చాలా బాగా చెప్పారు. స్లోగా ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ మాతాజీ. ఇలాగే హరే చెప్పుకుంటాను. కృష్ణ మాతాజీ, బాగా చెప్పారండి, చాలా బాగా. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. హరి బోల్ ఉమా మాతాజీ, చాలా చక్కగా చెప్పారు. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ.